బ్రదర్స్ లో కేజీ సేలే మళ్ళీ వచ్చిందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సిస్టర్, నువ్వు నా సిస్టర్ అయినందుకు చెయ్యాలే ఓ ఫేవరు. ఫియర్ లేకుండా అడిగి. పెళ్ళాలకు అనుమానాలు ఎక్కువ అంటారు కానీ ఆ అనుమానాలు రాకుండా మొగుళ్ళు బిహేవ్ చేయాలి కదా. చెయ్యాలి కదా. ఇంతకు బావ ఏం చేశాడు? మొన్న ఒక రోజు నైట్ అంతా ఇంటికి రాలేదు. వర్క్ చేశాడేమో. ఎక్కడా? పైగా ఆయన బట్టల పూల వాసన కూడా వచ్చాయి. పూల వర్క్ ఏమన్నా చేశాడంటావా? అందుకే అనుమానం. ఇంకా అనుమానం అంటే 10 ఏళ్ళు కడిగేద్దాం. కడిగేయటం ఈజీయే, కనిపెట్టడమే కష్టం. భర్త ఒక రాత్రి ఇంటికి రాలేదంటే 100 కారణాలు చెప్తాడు. అడిగి అబద్ధాలు వినే కంటే అడగకుండా నిజం కనిపెట్టడమే బెటరు. కరెక్టే. బావ అసలే ముదురు, 4 చివరు ఉంటాయి అబద్ధాలు. అందుకే నేను కూపీ లాగుతుంటా, నువ్వు కవర్ చేస్తుండు. ఇద్దరం కలిసి నిజం బయటికి లాగేద్దాం. సరే, ముందు నేను వెళ్తా, తర్వాత నువ్వురా. ఏంటి బా, టిఫిన్ చేసావా? చేసావా అంటే తిన్నావానా వండేవానా? ఊరుకో బావా, ప్రతిసారి నీతోనే వండిస్తావా ఏంటి? తిన్నావానే అడిగా. టైంకి పెడితే అది మీ అక్క ఎందుకు అవుద్ది? నీలాగే లేజీ. దానికి నచ్చినప్పుడే పెట్టిద్ది, నచ్చిందే పెట్టిద్ది. టైంకి పెట్టకుండానే టైటానిక్ షిప్ అంత అయ్యారు మరి. దాంతో పోలిస్తావేంటే? అది అసలే మునిగిపోయింది. మీ అక్కని చేసుకుని నేనేమన్నా తేలేనా? ఏంటే ఆవకాయసావు, చట్నీ లేదా? చేయాలనిపించలేదు. చెప్పానా దానికి నచ్చిందే పెట్టిద్దని? ఆవకాయ ఎలా ఉంది? అడుకొచ్చింది, ఇంకెలా ఉంటది? అడుక్కుంది ఇచ్చావా? అబ్బా, అడుకొచ్చిందంటే ఈ అడుకు రావటం కాదు. 6 నెలల క్రితం పెట్టిన ఆవకాయ జాడి అడుకొచ్చిందని. ఒక్క నిమిషం కంగారు చేయింది. అయినా నువ్వు కూరలో చట్నీలు వండడం మానేసి అన్నిట్లోనే ఆవకాయ వేసేస్తే అది జాడి అడుక్కు రావడం కాదు, ఈ జాడీలో జీవం పైకి పోద్ది వీటికి. సర్లేండి, మధ్యాహ్నం ఆవకాయ బదులు అనపకాయ వండుతా కూల్కి. ఏ కాయ వాడినా కొంచెం తలకాయ వాడు. ఈ ఆవకాయ కూడా నువ్వే తిను. ఏదో ఆవకాయ ముక్క మొహం నువ్వు. అవునే, అసలు మ్యాటర్ మాట్లాడకుండా ఆవకాయ అనకాయ అంటావు? అవును కదా, మర్చిపోయానే. ఇప్పుడు అడిగేస్తా, పద పద. ఏమండి, మొన్న శుక్రవారం నైట్ మీకోసం ఎదురు చూసి నిద్రపోయా. మార్నింగ్ కూడా మీరు లేటుగా వచ్చారు. ఎక్కడికి మగాళ్ళన్నాక అడ్డమైన పనులుంటాయి. ఏంటి? అదే మగాళ్ళన్నాక బోల్డ్ అని పనులుంటాయి. అన్ని నీకు చెప్పాలా ఏంటి? అయినా లాస్ట్ ఫ్రైడే ఏంటి? ఇంటర్నేషనల్ మెన్స్ డే, మగాళ్ళ దినం. అదే మగాళ్ళ రోజు. అవును కదా. ఫ్రెండ్స్ తో పార్టీయా, సీసాలతో సిట్టింగా? నేను సీసాలు. వై నాట్? సీసాలు లేకుండా స్త్రీ ఉంటుందేమో కానీ పురుషుడు. 0 to 5 years పాల సీసా, 5 to 15 years కూల్ డ్రింక్ సీసా, 15 to 20 years బీర్ సీసా, 20 to 50 years మందు సీసా, ఆఫ్టర్ 50 years సెలైన్ సీసా. ఇన్ని సీసాలు వాడితే లాస్ట్ కి ఆ సీసాలు వాడాలి. నేను సీసాలు ఎంకరేజ్ చేయాలి. ఓలీ గ్లాసెస్. చీర్స్. పద పద. మరి మెన్స్ డే రోజు ఏం చేశారు? గుడికెళ్ళి దండం పెట్టుకున్నా. ఏమని? వచ్చే జన్మలో మగాడిగా పుట్టద్దని. అదేంటి మరి? ఒక మగాడు చిన్నతనం అంతా చొక్కా చెడ్డి, ఒకసారి చెడ్డి కూడా ఏరు తెలుసా? చదువుకుంటే సరిపోదు, మగాడివి ర్యాంక్ రావాలంటారు. ఉద్యోగాలు చేసేదేమో మేము, కోయిలమ్మ, కుంకుమ పువ్వు, కార్తీక దీపం, రచ్చబండ లాంటి సీరియల్స్ చూసేదేమో మీరు. ఇంట్లోకి పావు వచ్చినా, పిల్లొచ్చినా, ఎలకొచ్చినా మీరు జస్ట్ అని అరుతారంతే. కింద ప్యాంటు తడిచిపోతున్నా వాటిని తరవాల్సింది మాత్రం మేమే. మాకు భయం ఉండదా? ఎవరినా అంటే మగాడివి నీకు భయం ఎట్రా అంటారు. నోవులు, వ్రతాలు, బంగారాలు మీకు, సామాన్లు, సరుకులు మాకు. పెళ్ళిళ్ళు అయితే మిమ్మల్ని బొట్లో తీసుకొస్తారో మమ్మల్ని బొట్లో పడేస్తారు. పట్టు చీరలు పెట్టమంటారు కానీ పట్టు ప్యాంట్లు పెట్టమని ఎవడని అన్నాడా? అంతెందుకు, మామగారు ఒక మగాడు అయి ఉండి కూతుర్నిచ్చి ఇంకో మగాడు జీవితం నాశనం చేస్తాడు చూడు. ఎంత దారుణం. మీరు మమ్మల్ని చూసినా మాకే పళ్ళు రాలు కొడతారో, మేము మిమ్మల్ని చూసినా మాకే పళ్ళు రాలు కొడతారు. అంతెందుకే ఉమెన్స్ డే మీకు ప్రత్యేకంగా సెలవులు, టీవీల్లో ప్రోగ్రాంలు, పాటలు. మెన్స్ డే ఒక్క ఛానల్ ఒక్క పాట వేసాడా?
మా కోసం ఎవడలా డిబేట్ పెట్టాడా? అందుకే వచ్చే జన్మలో ఆడదానిగా పుట్టించమని దేవుడికి దండం పెట్టుకున్నా. మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని మీ బావంత ఏడుస్తూ చెప్తున్నాడంటే నిజమే అయి ఉంటదే. ఎంత చెప్పాడు గాని ఇంతకీ ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదు. పదా దెబ్బకి దెమ్మ తిరిగిపోతుంది. అయ్యారు మా గారి జీవితం గురించి జీవితం మీద చిరాకొచ్చేలా చెప్పారండి. అయ్యారు మీరు చిన్నప్పుడే చెడ్డీలు వేసుకున్నారు, నేను ఇప్పటికీ వేసుకుంటున్నా. మరి వచ్చే జన్మలు నేను ఎలా పుట్టాలండి? అసలు పుట్టమానే ఏమండి? ఇది ఇంకా నన్ను వదలలేదా? చెప్పు. ఉదయం గుడికి వెళ్ళారు సరే, మరి రాత్రి? రాత్రి కూడా గుడికి వెళ్ళా. బాబోయ్ బావ మరీ నటించేస్తున్నాడే. నటించడం మరి 77 ఎపిసోడ్లు, రైటరు, డైరెక్టరు, యాక్టరు, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎలానే మనం అడిగితే అసలు చెప్పడు. మరి ఎవరు అడిగితే చెప్తాడే? మమ్మీ